धन्यवाद आपण मान समस्त को शुभेच्छा मु ज्ञापन करे ఆరాధనకి వెళ్ళే ముందు వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆరాధనకు చివా పూర్వరు వాక్య కిచ్చ మన ధ్యాన కరిబా మళ్ళీ కొత్తముగానే ଆମେ ధ్యానించుకుందాము. କ୍ଲୁପ୍ତ ଭାବରେ వాక్యକୁ ధ్యాନ କରିବା. నేను ఒకసారి చదువుతాను. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కరిబా. మహాపరిశుద్ధమైన మా తండ్రి నీ కొందనాలు, ఘనమైన మా తండ్రి నీ కొందనాలయ్యా. అతి శ్రేష్ఠ దినమైన శ్రాంతిలో అయ్యా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు. మీరే మాట్లాడండి ప్రభా. అవును తండ్రి, నీ దయను నీ కృపను నీ ప్రేమను బట్టి మమ్మల్ని వాక్యంలో నిలబెట్టావు తండ్రి. ఇచ్చిన వాక్యము అయ్యా మా జీవితంలో నాటబడినట్టయ్యా వాక్యాన్ని శ్రద్ధగా విని గ్రహించే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా ప్రకటించడానికి నాకు ఓగ్యత లేదు, కానీ మీ కృపను బట్టి నన్ను నిలబెట్టారు. మీ ఆత్మతో నన్ను నింపి నీ బిడ్డలకి నాకు ఏదవసరమో మీరే మీ ఆత్మతో దర్శించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నీ సన్నిధిలో పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్లుప్తంగా 2 వచనాలతో ధ్యానించి ముగిద్దాము. మాత్ర 2ଟି పదకు మాత్ర ధ్యాన କରିବା ଏହି వాక్యରୁ. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను. సదాప్రభు మో సిద్ధత ఆచరణ కరుଅଛି. దావీదు దేవుడికి ప్రార్థిస్తున్నాడు. దావీదు సదాప్రభు ଠାରୁ ప్రార్థన కరుଅଛନ୍ତି. తన ఆత్మీయ జీవితాన్ని దేవుని ముందు ఉంచి ప్రార్థిస్తున్నాడు. ତାଙ୍କର ଆତ୍ମିକ ଜୀବନ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସେ ରଖିକି ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను. ప్రభు మో సిద్ధతాର ମୋର ఆచరణ ଅଛି. దేవుడి దగ్గర అంత ధైర్యముగా ఏ వ్యక్తి అయినా సరే అంత ధైర్యముగా సాక్ష్యం చెప్పగలరా? ଜଗତରେ କେହି ବି ଏତେ ସାହସର ସହିତ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ନିଜ ସାକ୍ଷ୍ୟକୁ ରଖି ପାରିବେ କି? దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి ଦାଉଦ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇକି దేవుడి ముందు తన జీవితాన్ని పెట్టి ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ତାଙ୍କର ଜୀବନକୁ ରଖିକି నీ దగ్గర నీ సన్నిధిలో నేను యథార్థమైన ప్రవర్తన కలిగి ପ୍ରଭୁ జీవించాలని ତୁମ చెప్తున్నాడు. ଦୃଷ୍ଟିରେ ତୁମ ସମ୍ମୁଖରେ ମୋ ସିଦ୍ଧତାର ଜୀବନ ମୁଁ ଆଚରଣ କରୁଅଛି ସେ କହୁଅଛନ୍ତି. దావీదు దేవుడి దగ్గర అట్టి మాటని అట్టి ప్రార్థన చేయగలిగాడంటే ଦାଉଦ ପ୍ରଭୁଠାରେ ସେଇ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା ଯଦି କରିପାରିଲେ କହିଲେ దావీదు జీవితాన్ని దేవుడి దగ్గర ఎంత ఆత్మీయమైన విధముగా కట్టుకుని ఉంటాడు. ଦାଉଦ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ତାଙ୍କର ଜୀବନକୁ କେତେ ଆତ୍ମିକତାରେ ସ୍ଥିର ରଖିଥିବେ. యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నానని మాట చెప్తే సరిపోదు. సిద్ధତାରେ ମୋର ଜୀବନ ଅଛି କହିଦେଲେ ମାତ୍ର ହେବ ନାହିଁ. హృదయంలో యథార్థత ఉండాలి, ହୃଦୟରେ సిద్ధତା ଦରକାର, ఆలోచనలో యథార్థత ఉండాలి, ଭାବନା ମଧ୍ୟରେ సిద్ధତା ଦରକାର, నోటి మాటలో యథార్థత ଏବଂ ఉండాలి, ଆମମାନଙ୍କ ମୁଖ କଥାରେ ମଧ୍ୟ సిద్ధତା ଦରକାର, క్రియలలో యథార్థత ଆମମାନଙ୍କର ఉండాలి. କ୍ରିୟା ମଧ୍ୟରେ ବି ଏକ సిద్ధତାର ଆବଶ୍ୟକତା ଅଛି. మొత్తము సమస్తములో దావీదు జీవితంలో యథార్థత కలిగి ఉన్నాడు కనుక ଜୀବନର ଦାଉଦ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଜୀବନରେ ଏକ సిద్ధତାର ଜୀବନ କାଟୁଅଛନ୍ତି. నా యథార్థత జీవితాన్ని చూడని దేవుడి దగ్గర ପ୍ରଭୁ ମୋର ప్రార్థిస్తున్నాడు. సిద్ధତାର ଜୀବନ ତୁମେ ଦେଖ କହିକି ଦାଉଦ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି. దావీదు దేవుని దగ్గర తన ఆత్మీయ జీవితాన్ని అంత యథార్థగా కట్టుకోగలడానికి కారణం ఏంటనగా ଦାଉଦ ଏତେ ସିଦ୍ଧତାର ଜୀବନ ସ୍ଥାପନ କରିବାର କାରଣ କଣ ଅଟେ କହିଲେ కీర్తనలో 119 చదవద్దు, టైం లేదు. କୀର୍ତ୍ତନର କିଛି ବିଷୟ ଅଛି, ଗୀତର କିଛି ବିଷୟ ଅଛି, ସବୁ ପଢି ପାରିବା ନାହିଁ. 112వ వచనంలో ఉంటది. ଗୀତ 119 అధ్యాయము ଗୀତ ସଂହିତା 119 112వ వచనం. 112 ପଦରେ ଏହି ପ୍ରକାର ଲେଖାଯାଏ, నీ కట్టడాలను గైకొనడానికి ପ୍ରଭୁ ତୁମର ବିଧି ବିଧାନକୁ ମୁଁ ଆଚରଣ କରିବା ପାଇଁ నా హృదయాన్ని లోబర్చేసుకున్నాను. ପ୍ରଭୁ ମୋ ହୃଦୟକୁ ମୁଁ ନଥ କଲି. ఈ రోజు మన హృదయాన్ని చూసినప్పుడు ଆଜି ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟକୁ ଯେତେବେଳେ ଆମେ ଦେଖିବା, మనం లోకంలో జీవిస్తున్నాము. ଆମ୍ଭେମାନେ ଜଗତରେ ଜୀବନ କାଟୁଅଛୁ. జీవించినప్పుడు ଜୀବନ କାଟିବା ఈ ସମୟରେ, లోకంలో మనం నడిచినప్పుడు ଏ జగତରେ ଆମ୍ଭେମାନେ ଚାଲିବା ସମୟରେ మనకు కళ్ళకి కనపడిందంతా కూడా ଆମ୍ଭମାନଙ୍କ ଆଖିକୁ ଦେଖାଯାଉଥିବା ସବୁ କିଛି మనం హృదయాన్ని ఆకర్షించేస్తది. ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟକୁ ଆକର୍ଷଣ କରେ. మనం కళ్ళకు చూసేదంతా ଆମେ ଆଖିରେ ଯାହା ଦେଖିଥାଉ హృదయానికి నచ్చేస్తది. ତାହା ହୃଦୟ ଇଚ୍ଛା ପ୍ରକାଶ କରେ. హృదయాన్ని చేసేట్టు నడిపించేస్తాం మనం. ଆଉ ହୃଦୟ ଯୋଉ ପ୍ରକାର ଇଚ୍ଛା କରେ ଆମେ ସେଇ ପ୍ରକାର ଜୀବନକୁ ମଧ୍ୟ କାଟିଥାଉ. మన హృదయానికి స్థిరత్వం ఎప్పుడు కూడా ఉండదు. ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ଏକ ସ୍ଥିରତା କେବେ ରହେ ନାହିଁ. ఏంటంటే గాలి ఎప్పుడు తూర్పుకి ఎప్పుడు పరమటికి ఇస్తుందో తెలియదు కదా. ପବନ କେତେବେଳେ ପୂର୍ବ ବା ପଶ୍ଚିମ ଦିଗକୁ ବହେ ଆମେ ମାନେ ଜାଣିନଥାଉ. అలాగే మన ఆలోచన మన హృదయం ఎప్పుడు ఎలా నడుస్తుంది
ఆలోచిస్తుందో ସେଇ కూడా ପ୍ରକାର తెలియదు. ଆମ୍ଭମାନଙ୍କର ଚିନ୍ତାଧାରା ଆମ୍ଭମାନଙ୍କର ଭାବନା କେମିତି ରହିବ ଆମେ ଜାଣିନଥାଉ। అలాంటి హృదయం మనది. ସେଇ ପ୍ରକାର ହୃଦୟ ଆମ୍ଭମାନଙ୍କର ଅଟେ। కళ్ళతో ఏది ఆకర్షించేస్తుందో ଆଖିରେ ଯୋଉଟା ଆକର୍ଷଣ ଲାଗେ అది హృదయంతో చేయించేస్తాం. ତାହା ହୃଦୟ ଦ୍ୱାରା ସେ କାର୍ଯ୍ୟକୁ ଆମେ ସମ୍ପୂର୍ଣ୍ଣ କରିଦେଇଥାଉ। అందుకనే దేవుని వాక్యములో మన జీవితాన్ని ସେଥି కట్టుకోలేకపోతున్నాము. ନିମନ୍ତେ ଆମେ ମାନେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ନିଜ ଜୀବନକୁ ଆମେ ନିର୍ମାଣ କରିପାରୁନାହୁଁ। దేవుడి సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ స్థిరపరచుకోలేకపోతున్నాము. ଆମ ଆତ୍ମିକ ଜୀବନକୁ ସିଦ୍ଧତା କରିପାରୁନାହୁଁ। కానీ దావీదు జీవితము, କିନ୍ତୁ ଦାଉଦଙ୍କର ଜୀବନ, దావీదు దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. ଦାଉଦ ସଦାପ୍ରଭୁ ଠାରେ କହୁଅଛନ୍ତି, నీ కట్టడాలను గైకొనడానికి ପ୍ରଭୁ ତୁମର ବିଧି ବିଧାନକୁ ମୁଁ ନେଇକି ଯିବା ପାଇଁ నా హృదయాన్ని నేను ମୋ లోబర్చేసుకున్నాను. ହୃଦୟକୁ ତୁମ୍ଭ ଠାରେ ମୁଁ ନତ କରିଦେଲି। ఎలా లోబర్చేసుకున్నాడు అంటే କେମିତି ହୃଦୟକୁ ନତ କଲେ କହିଲେ, దేవుడు చెప్పిన మాట వినడానికే ପ୍ରଭୁ లోబర్చేసుకున్నాడు. କହିଥିବା କଥାକୁ ଶୁଣିବା ପାଇଁ ମାତ୍ର ନିଜ ହୃଦୟକୁ ନତ କଲେ। దేవుడు వాక్యాన్ని గైకొనడానికే లోబర్చేసుకున్నాడు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଶୁଣିବା ନିମନ୍ତେ ନତ କଲେ। దేవుడి ఇష్టాన్ని చేయడానికే ପ୍ରଭୁଙ୍କର మార్చేసుకున్నాడు. ଇଚ୍ଛାକୁ କରିବା ନିମନ୍ତେ ନତ କଲେ। కానీ నేను చూస్తే లోకంలో అది చేయడానికి హృదయాన్ని କିନ୍ତୁ ଜଗତରେ స్థిరపరచుకోలేదు. ଯୋଉଟା కానీ ଦେଖିଲେ ତାହା କରିବା ପାଇଁ ନିଜ ହୃଦୟକୁ ସେ ରଖି ନାହାନ୍ତି। దేవుడు వాక్యానుసారంగా జీవించినట్టు ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଅନୁଯାୟୀ କାଟିବା ନିମନ୍ତେ హృదయాన్ని దేవుడి వాక్యములో ହୃଦୟକୁ లోబర్చేసుకున్నాడు. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ନିକଟରେ ନତ କରି ପକେଇଲେ। అందుకనే దావీదులా ସେଥି ନିମନ୍ତେ మాట్లాడుతున్నాడు. ଦାଉଦ ଏହି ପ୍ରକାର କହିପାରୁଅଛନ୍ତି, సన్నిధిలో నా జీవితాన్ని ପ୍ରଭୁ ତୁମର ଉପସ୍ଥିତିରେ ମୋର ଜୀବନକୁ యథార్థమైన ସିଦ୍ଧତାର ప్రవర్తన ଆଚରଣରେ ମୋର ଜୀବନ ଅଛି। అదే యెషయా గ్రంథంలో ଏଇ ଜିସାୟ ପୁସ୍ତକ 38వ వచనంలో ఉంటది. 38 ଅଧ୍ୟାୟରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, హిజ్కియా దేవుని దగ్గర ହିଜିକିୟ ప్రార్థిస్తున్నాడు. ସଦାପ୍ରଭୁ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି। హిజ్కియా ఇశ్రాయేలుకి రాజు. ହିଜିକିୟ ఇశ్రాయేల్ దేశର ରାଜା ଅଟନ୍ତି। అవునప్పుడు ఇశ్రాయేలు రాజుగా చేస్తున్న విజయ దగ్గరికి ହିଜିକିୟ ରାଜା ହେଇଥିବା రాజాଙ୍କୁ యెషయా భక్తుడు వచ్చి ଜିସାୟ ନାମକ ଜଣେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆସିଲେ। వచ్చి అంటారు, ଆସିକି କହୁଅଛନ୍ତି, ఎందుకంటే హిజ్కియాకి ఒక రోగము కలుగున్నది. ହିଜିକିୟ ଗୋଟେ ରୋଗରେ ଆକ୍ରାନ୍ତ ହେଇଥିଲେ। ఆ రోగాన్ని పెట్టి యెషయా ప్రవక్త ସେହି ରୋଗ ଦ୍ୱାରା ଜିସାୟ ପ୍ରଭୁଙ୍କ ଦାସ హిజ్కియా దగ్గరికి వచ్చి ହିଜିକିୟଙ୍କ ନିକଟ ଆସି, నీ రోగము మరణానికే, ତୁମର ରୋଗ ମୃତ୍ୟୁ ନିମନ୍ତେ నువ్వు త్వరలో ତୁମେ మరణించబోతున్నావు. ଅତି ଶୀଘ୍ର ମୃତ୍ୟୁବରଣ ହେବା ପାଇଁ ଯାଉଅଛ। అందుకని నీ ఇల్లు చక్క పెట్టుకో ସେଥି ନିମନ୍ତେ ତୁମ ଗୃହକୁ ତୁମେ ସଜାଡ। అని దేవుడు నాకు చెప్పాడు నీకు చెప్పమని ପ୍ରଭୁ ମତେ ଜଣାଇଛନ୍ତି, ଏହା ତୁମକୁ ଜଣାଇବା ପାଇଁ କହିଲେ। అని హిజ్కియాకి మాట చెప్పి ప్రవక్త వెళ్ళిపోయారు. ହିଜିକିୟଙ୍କୁ ଏହି ବାର୍ତ୍ତା କହିକି ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଚାଲିଗଲେ। వెళ్ళిపోయిన తర్వాత ଚାଲିଗଲା ପରେ హిజ్కియా ହିଜିକିୟ గోడ తట్టి ముఖాన్ని పెట్టి କାନ୍ଥ ଆଡକୁ ତାଙ୍କ ମୁଖକୁ ବୁଲେଇକି దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି, తండ్రి ఈ రోగాన్ని ఎందుకు ఇచ్చావు? ପ୍ରଭୁ ଏଇ ରୋଗକୁ କାହିଁକି ଦେଲ? ఈ పాపిని క్షమించి ପ୍ରଭୁ ଏ ପାପୀକୁ କ୍ଷମା ఈ କରିକି రోగాన్ని తగ్గించని అడగట్లేదు. ଏଇ ରୋଗକୁ ତୁମେ ସୁସ୍ଥ କର ସେ ମାଗୁନାହାନ୍ତି। నా యథార్థతను చూడలేదా? ପ୍ରଭୁ ତୁମେ ମୋର ସିଦ୍ଧତା ଦେଖିନାହଁ କି? నీ సన్నిధిలో నేను ఎంతలా జీవించాను? ପ୍ରଭୁ ତୁମ ଦୃଷ୍ଟିରେ ମୁଁ କେମିତି ଜୀବନ କାଟିଲି, ମୋର నీ ସିଦ୍ଧତା ତୁମେ సన్నిధిలో ଦେଖିନାହଁ నా କି? ఆత్మీయత జీవితం ఎంత ପ୍ରଭୁ పరిశుద్ధంగా ମୋର ఉన్నదో, ଆତ୍ମିକ ଜୀବନ କେତେ ପବିତ୍ରତା ଅଛି ତୁମେ ଦେଖିନାହଁ କି? నా క్రియలు నా యథార్థత నీ సన్నిధిలో ఎలా ఉన్నదో, ମୋର କ୍ରିୟା ମୋର ଜୀବନ ତୁମ ଦୃଷ୍ଟିରେ କେମିତି ଥିଲା? నీ సన్నిధిలో నేను ఎంత నిర్దోషత్వంగా ପ୍ରଭୁ ତୁମ ఉన్నానో ଦୃଷ୍ଟିରେ କେତେ ପବିତ୍ର ଜୀବନ ଥିଲା? ఒక్కసారి చూడయ్యా. ଗୋଟିଏ ସମୟ ପାଇଁ ଦେଖ। నువ్వు చూడలేదా అయ్యా? ପ୍ରଭୁ ତୁମେ ଦେଖିନାହଁ କି ମୋର అని ଜୀବନ? హిజ్కియా ప్రార్థించడం ଏହି ପ୍ରକାର మొదలుపెట్టాడు. ହିଜିକିୟ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କଲେ। హిజ్కియా ప్రార్థించుతుండగా ହିଜିକିୟ ପ୍ରାର୍ଥନା କରୁଥିବା ସମୟରେ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ଯୋଉ ଜିସାୟ ଦାସଙ୍କ ଦ୍ୱାରା ପୂର୍ବରୁ ପ୍ରଭୁ ବାର୍ତ୍ତା ନେଇକି ଆସିଥିଲେ, నువ్వు ఇల్లు చక్క పెట్టుకో మరణం ତୁମେ అయిపోతున్నావు ଗୃହ ସଜାଡ ତମର ମୃତ୍ୟୁ ହବ କହିଥିଲେ। అని చెప్పిన వాక్కుని దేవుడు ସେହି మార్చేసి ବାର୍ତ୍ତାକୁ ପୁନର୍ବାର ପ୍ରଭୁ ପରିବର୍ତ୍ତନ କଲେ। ఆ ప్రవక్త యెషయా ప్రవర్తించేక దగ్గరికి ପୁନର୍ବାର ସେ వచ్చి ଜିସାୟ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ହିଜିକିୟଙ୍କ ନିକଟ ଆସିଲେ। దేవుడు నీ యథార్థత చూశాడు. ସଦାପ୍ରଭୁ ତୁମର ସିଦ୍ଧତାକୁ ଦେଖିଲେ। నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ତୁମକୁ ଆଉ 15 ବର୍ଷ ଆୟୁ ତୁମକୁ ପ୍ରଭୁ ଦେଉଅଛନ୍ତି। అని ప్రవక్త ద్వారా దేవుడు ପୁନର୍ବାର ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଘୋଷଣା କଲେ। హిజ్కియా యథార్థతను చూసి ହିଜିକିୟଙ୍କର ସିଦ୍ଧତାକୁ ଦେଖି ఈ రోజు మన యథార్థ జీవితము దేవుడి పట్ల ఎలా ଆଜି ఉన్నది? ଆମ୍ଭମାନଙ୍କର ସିଦ୍ଧତାର ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି କେମିତି ଅଛି? దేవుడి సన్నిధికి ప్రతిసారి మనం వస్తాము. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତି ପ୍ରତ୍ୟେକ ଦିନରେ ଆମେ ଆସିଥାଉ। ఫస్ట్ గా ఒకటే ప్రార్థన చేస్తాము, ଆରମ୍ଭରେ ଗୋଟେ ମାତ୍ର ପ୍ରାର୍ଥନା ఈ କରିଥାଉ, రోజు నేను చేసిన పాపాలన్నీ ପ୍ରଭୁ క్షమించయ్యా, ଆଜି ଦିନ ପ୍ରତିଦିନ ମୋର ପାପକୁ କ୍ଷମା କର, నా అపరాధాలు ମୋର క్షమించయ్యా ଅପରାଧକୁ କ୍ଷମା କର। అనే ప్రార్థన ଏହି చేస్తాము. ପ୍ରକାର కానీ ପ୍ରାର୍ଥନା ଆମେ ମାନେ నా କରିଥାଉ। యథార్థత చూడయ్యా, କିନ୍ତୁ ପ୍ରଭୁ ମୋର ସିଦ୍ଧତା ତୁମେ ଦେଖ, నా నిర్దోషత్వం
చూడయ్యా. ମୋର ଏକ ପବିତ୍ରତାର ଜୀବନ ଦେଖ। ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి కలిగి ଏତେବେଳେ ఉన్నాము. ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁଙ୍କ ପାଇକି ଏତେ ବର୍ଷ ବିତିଲା ପରେ କେବେ ବି କହିପାରିଲା ఇన్ని କି సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఆయన వాక్యాన్ని వింటున్నాము. ଏତେ ବର୍ଷ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ମାନେ ଶୁଣି ଆସିଛୁ, ఎప్పుడైనా మన జీవితంలో వచ్చే କେବେ ହେଲେ ଆମ సమాధానం ଜୀବନରେ ଆମେ ସେଇ ପ୍ରକାର କହିପାରିଲା କି? పౌలు మాట్లాడతాడు. ପାଉଲ କହନ୍ତି నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నేను క్రీస్తుని పోలి ମୁଁ నడుచుకున్నాను, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଗାମୀ ହେଇକି ଚାଲିଲି, మీరు నన్ను పోలి ତୁମେ నడుచుకోండి. ମାନେ ମୋର ଅନୁଗାମୀ ହେଇକି ଚାଲ। అలాంటి మనుషుల దగ్గర మన సాక్ష్యం ఉన్నదా? ଆଜି ସେଇ ପ୍ରକାର ସାକ୍ଷ୍ୟ ମଣିଷ ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମ୍ଭ ମାନଙ୍କର ଅଛି କି? దావీదు వలె ଦାଉଦଙ୍କ ଭଳିଆ దేవుడి దగ్గర నా యథార్థత చూడనగలుగుతున్నా. ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ମୋର ପବିତ୍ରତା ଦେଖ କହିପାରୁଅଛୁ କି? పౌలు వలె ପାଉଲ ଭଳିଆ మనిషి క్రీస్తుని పోలి నేను ମୁଁ నడుచుకున్నాను, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଗାମୀ ହେଇକି ଚାଲିଲି, నన్ను పోలి మీరు ମୋର ଅନୁଗାମୀ నడుచుకోండి ହେଇକି ତୁମେ ମାନେ ଚାଲ। అని ఒక సాక్ష్యము కలిగి ఉన్నాము. ଗୋଟେ ସାକ୍ଷ୍ୟ ଆମ ମାନଙ୍କ ଜୀବନରେ ଅଛି କି? దావీదు మొదటిగా మాట్లాడుతున్నాడు. ଦାଉଦ ପ୍ରଥମରେ କହୁଅଛନ୍ତି నీ సన్నిధిలో నేను యథార్థతనే ପ୍ରଭୁ ମୋର ଆଚରଣ జీవించాను ସିଦ୍ଧତାର ଅଛି କହିଲେ। అని మాట్లాడుతున్నాడు. ଏଇ ପ୍ରକାର ତାଙ୍କ ଜୀବନ ବିଷୟରେ ସେ କହିଲେ। రెండోది, ଦ୍ୱିତୀୟ ବିଷୟ, నాకు తీర్పు తీర్చుము, ମୋତେ ନ୍ୟାୟ କର, ఏమీయు సందేహపడకుండా କୌଣସି ସନ୍ଦେହ ନ କରିକି నేను నమ్మిక ఉంచి ମୋ ఉన్నాను. ବିଶ୍ୱାସ ରଖିଅଛି। ఎంత ఉత్తమగా କେତେ ଉତ୍ତମ మాట్లాడుతున్నాడు. ବିଷୟ ଦାଉଦ କହୁଅଛନ୍ତି। దావీదు అంటున్నాడు, ଦାଉଦ କହୁଅଛନ୍ତି నేను నిర్దోషినయ్యా, ମୁଁ ଜଣେ ନିର୍ଦ୍ଦୋଷୀ ଅଟେ, నేను యథార్థముగా నీ సన్నిధిలో ମୋ ఉన్నాను, ସିଦ୍ଧତାରେ ତୁମ ପ୍ରାଙ୍ଗଣରେ ମୁଁ ଅଛି, నా యథార్థతను నువ్వు చూస్తున్నావు, ମୋର ସିଦ୍ଧତା ତୁମେ ଦେଖୁଅଛ, నా నిర్దోషత్వాన్ని నువ్వు చూస్తున్నావు, ମୋର ସିଦ୍ଧତା ତୁମେ ଦେଖୁଅଛ, నీ పట్ల నేను నమ్మకుంచున్నాను, ମୁଁ ତୁମଠାରେ ବିଶ୍ୱାସ ରଖିଅଛି, నా యథార్థతను బట్టి నాకు తీర్పు ମୋର తీర్చుతావని, ସିଦ୍ଧତାକୁ ତୁମେ ଦେଖିକି ମୋର ବିଚାର କର, నా యథార్థతను బట్టి నువ్వు తీర్పు ମୋର తీర్చుతావని, ସିଦ୍ଧତାକୁ ଦେଖି ତୁମେ ମୋର ବିଚାର କର, నీ పట్ల నేను నమ్మిక ମୁଁ ఉంచున్నాను, ତୁମଠାରେ ବିଶ୍ୱାସ ରଖିଅଛି, నా యథార్థత చూడయ్యా ମୋର ସିଦ୍ଧତା ତୁମେ ଦେଖ। అని దావీదు దేవుడి దగ్గర ଏଇ ପ୍ରକାର ଦାଉଦ మొరపెడుతున్నాడు. ପ୍ରଭୁ ଠାରୁ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। యోబు జీవితాన్ని చూసినప్పుడు ଆଇବଙ୍କ ଜୀବନକୁ ଦେଖିଲେ సాతాను దగ్గర దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ଶୈତାନ ସମ୍ମୁଖରେ ସଦାପ୍ରଭୁ ନିଜେ ହିଁ ସାକ୍ଷ୍ୟ ଦେଲେ। యోబు లాంటి భక్తిపరుడు, నీతిమంతుడు, నిందారహితుడు భూలోకంలో ଆଇବଙ୍କ ଭଳିଆ ଭକ୍ତି ଏବଂ ପବିତ୍ର ଜୀବନ କାଟିବା ବ୍ୟକ୍ତି ଭୂମି ଉପରେ କେହି ନାହାନ୍ତି। అలాంటి యోబుకి శ్రమలు వచ్చాయి. ସେଇ ପ୍ରକାର ଆଇବଙ୍କ ଜୀବନ କଷ୍ଟ ଆସିଲା। ఎలాంటి శ్రమలు అనగా କେମିତି କୋଉ ପ୍ରକାର କଷ୍ଟ ଆସିଲା କହିଲେ, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ସମ୍ପତ୍ତି ପରିବାର ସମସ୍ତେ ବି ବିନାଶ ହୋଇଗଲେ, ఆఖరికి శరీరము కూడా ଶେଷକୁ ନିଜ ଶରୀର ମଧ୍ୟ కురుపులతో ଏକ నింపబడిపోయింది. ଦୁର୍ଗନ୍ଧଦାୟକ ଅନେକ ରୋଗରେ ଆକ୍ରାନ୍ତ ହେଲା। అలాంటి వ్యక్తి యోబును చూసి స్నేహితులు అంటారు, ସେଇ ପ୍ରକାର ଆଇବଙ୍କୁ ତାଙ୍କ ସାଙ୍ଗମାନେ ଦେଖିକି କହନ୍ତି, నీ పాపాన్ని బట్టి వచ్చేసింది, ତୁମ ପାପ ହେତୁ ଏଇ ପ୍ରକାର ଆସିଲା, నువ్వు దోషి కనుక ఈ రోగం ఈ ତୁମେ ଦୋଷୀ పరీక్షలు ହେଇଥିବାର ତୁମର వచ్చేసాయి ଶରୀର ଏଇ ପ୍ରକାର ହେଲା। అని చెప్పినప్పుడు యోబు ଏଇ ପ୍ରକାର କହିବା మాట్లాడుతున్నాడు, ସମୟରେ ଆଇବ କହନ୍ତି, నేను యథార్థవంతుణ్ణి, ମୁଁ ସିଦ୍ଧତାର ଜୀବନ କାଟିଲି, నా యథార్థత దేవుడు చూస్తున్నాడు, ମୋର ସିଦ୍ଧତା ସଦାପ୍ରଭୁ ଦେଖି ଅଛନ୍ତି, నన్ను ఈ స్థితిలోంచి విడిపిస్తాడు, ମୋ କଷ୍ଟର ମୋ ତାଡ଼ନାର ସଦାପ୍ରଭୁ ଉଦ୍ଧାର నన్ను କରିବେ, ఈ స్థితిలోంచి ମୋ విడిపిస్తాడు ଏ ସ୍ଥିତିରୁ ମୋର ପ୍ରଭୁ ମୋତେ ଉଦ୍ଧାର କରିବେ। అని యోబు ଏ మాట్లాడగలిగాడు. ପ୍ରକାର ଆଇବ କହିପାରିଲେ ସେମାନଙ୍କ ସମ୍ମୁଖରେ। యోబుకి శ్రమలు వచ్చినప్పుడు ଆଇବଙ୍କ କଷ୍ଟ ଆସିବା ସମୟରେ తల్లి గర్భములోంచి దిగంబరి వచ్చాను, ଆଇବ ଏଇ ପ୍ରକାର କହିଲେ, ମା ଗର୍ଭରୁ ମୁଁ ଉଲ୍ଲଙ୍ଗ ଅବସ୍ଥାରେ ଆସିଲି, నేను దిగంబరై తిరిగి ପୁନର୍ବାର వెళ్ళిపోతాను, ମୁଁ ଉଲ୍ଲଙ୍ଗ ଅବସ୍ଥାରେ ହିଁ ଚାଲିଯିବି। దేవుడిచ్చాడు, దేవుడు ସଦାପ୍ରଭୁ ଦେଲେ, తీసుకున్నాడు ସଦାପ୍ରଭୁ ନେଇ ଅଛନ୍ତି। అని దేవుడి సన్నిధిలో ఉత్తమైన ସେଇ సాక్ష్యాన్ని ପ୍ରକାର ఇచ్చాడు. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଉତ୍ତମ ସାକ୍ଷ୍ୟ ସେ କହିପାରିଲେ। తన శ్రమల దినాలలో అయిన దేవుడి మీద నమ్మకత్వాన్ని ତାଙ୍କ ଶ୍ରମ వదులుకోలేదు, ଦିନ ବା କଷ୍ଟ ଦିନରେ ବି ପ୍ରଭୁଠାରେ ଭରସା ସେ ହରାଇ తన ନାହାନ୍ତି। ఆత్మీయ జీవితంలో ఓడిపోలేదు. ତାଙ୍କ ଆତ୍ମିକ ଜୀବନରେ ସେ ପରାଜୟ ଦେଖି ନାହାନ୍ତି। అంత శ్వాసము యోబుకు కలుగుంటే, ଏତେ ବିଶ୍ୱାସ ଆଇବଙ୍କ ଜୀବନ ଯେତେବେଳେ ଅଛି, యోబుకు కలుగున్న శ్రమను చూసి ଆଇବଙ୍କ ଠାରୁ ଥିବା କଷ୍ଟକୁ ଦେଖି స్నేహితులు యోబును పాపి అయినా ତାଙ୍କ ସାଙ୍ଗମାନେ ପାପୀ ଅଟନ୍ତି, କିନ୍ତୁ ସେମାନେ కానీ నా యథార్థత దేవుడు చూస్తున్నాడు, କିନ୍ତୁ ଆଇବ କହିଲେ, ମୋର సిద్ధତା ସଦାପ୍ରଭୁ నా ଦେଖୁଅଛନ୍ତି, యథార్థతకి తగినట్టు ఆయన తీర్పు నాకు ମୋର ఇస్తాడు సిద్ధତାକୁ ଦେଖିକି ସେ ବିଚାର କରିବେ। అని శ్రమలలో కూడా దేవుని କଷ୍ଟରେ నమ్మి ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆଡେ ନିର୍ଭର ରଖିପାରିଲେ। నమ్మకముతో స్నేహితుల దగ్గర ଏକ సాక్ష్యం ବିଶ୍ୱସ୍ତତାର ఇచ్చాడు. ସହିତ ସାଙ୍ଗମାନଙ୍କ ବିଷୟ ସେ କହିପାରିଲେ। యోబు శ్రమలలో తన యథార్థతను ଆଇବ కాపాడుకుంటే ତାଙ୍କ କଷ୍ଟ କାଳ ତାଙ୍କର ସିଦ୍ଧତାକୁ ଯୋଉ ସ୍ଥିର ରଖିପାରିଲେ, దేవుడి దగ్గర తన ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూసి ପ୍ରଭୁ ତାଙ୍କର ଆତ୍ମିକ ଜୀବନକୁ ଦେଖିକି పోయే దానికంటే 2 రెట్లు మళ్ళీ ଯାହା తిరిగి ହରେଇଛନ୍ତି ఇచ్చాడు. ତାର ଦ୍ୱିଗୁଣର ଆଶୀର୍ବାଦ ଆଇବଙ୍କ ଜୀବନ ସଦାପ୍ରଭୁ ଦେଲେ। యోబు వలె దావీదు అంటాడు ఇక్కడ, ଆଇବଙ୍କ ଭଳିଆ ଦାଉଦ ମଧ୍ୟ ଏ ଜାଗାରେ କହୁଅଛନ୍ତି, నీ పట్ల నేను నమ్మిక ମୁଁ కలిగి ତୁମଠାରେ ఉన్నానయ్యా. ଭରସା ବା ବିଶ୍ୱାସ ରଖିଅଛି, నీ పట్ల నేను నమ్మిక ମୁଁ కలిగి ତୁମଠାରେ ఉన్నానయ్యా. ଭରସା ରଖିକି ଅଛି ପ୍ରଭୁ, ఎందుకంటే నా యథార్థత
యథార్థతను କାହିଁକି చూసి ନା ମୋର నాకు తీర్పు ସିଦ୍ଧତାର ମୁଁ ଆଚରଣ తీరుస్తావని. ତମେ ଦେଖୁଅଛ। అదే మూడవ వచనానికి ତାର రెండవ ତିନି- వచనానికి వచ్చేటప్పటికి ତାର ଦ୍ୱିତୀୟ ପଦକୁ ଯେତେବେଳେ ଆମେ ପଢିବା, యెహోవా నన్ను పరీక్షించుము, ସଦାପ୍ରଭୁ ତମେ ମତେ ପରୀକ୍ଷା କର, యెహోవా నన్ను పరిశీలించుము, ସଦାପ୍ରଭୁ ମତେ ପରୀକ୍ଷା କର, నన్ను పరీక్షించుము, ମତେ ପରୀକ୍ଷା କର। నా అంతరద్రములను ମୋର ଅନ୍ତରଙ୍ଗ ସମସ୍ତ କିଛି ହୃଦୟରେ, నా హృదయములను ମୋ ହୃଦୟକୁ పరిశోధించుము. ତମେ ପରୀକ୍ଷା କର। ఎంత ఉత్తమగా କେତେ ଉତ୍ତମ మాట్లాడుతున్నాడు. ରୀତିରେ ଦାଉଦ ଏଇ ଜାଗାରେ ఈ କହୁଅଛନ୍ତି। రోజు దేవుడి సన్నిధికి మనం వస్తాము. ଆଜି ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତ ଆମେ ଆସିଥାଉ। దేవుడు మన పాపాలను చూసేస్తాడేమో ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ అనుకుంటాం. ପାପକୁ ଦେଖିଦେବେ କିଏ? ఎందుకంటే మనుషుల దగ్గర మనం కప్పేసుకుంటాం. ଆଜି ମଣିଷ ଠାରୁ ଆମେ ହୁଏତ ବଞ୍ଚି ଯାଇ ପାରିବା। ఎందుకంటే మన మాటలను పెట్టి ଆମ୍ଭମାନଙ୍କ କଥା ଦ୍ୱାରା మనుషుల దగ్గర మనం భక్తిపరులు విశ్వాసులు అని ମଣିଷମାନଙ୍କ చెప్పేసుకుంటాం. ଦୃଷ୍ଟିରେ ଆମ୍ଭମାନଙ୍କର ଭକ୍ତି ବା ପବିତ୍ରତା ମାନେ ଦେଖେଇ ପାରୁ। మనుషులు మన నోటి మాటే తెలుసు కానీ ମଣିଷମାନେ ଆମମାନଙ୍କ ମୁଖ କଥାକୁ ମାତ୍ର ଜାଣନ୍ତି, మన నోటి మాటల తర్వాత మన హృదయాంతరాలు మనుషులకి କିନ୍ତୁ ମୁଖ తెలియదు. କଥା ପରେ ଆମ ଆନ୍ତରିକ ହୃଦୟକୁ ମଣିଷ ଜାଣନ୍ତି ନାହିଁ। కానీ అందుకని మన భక్తి జీవితం ఆత్మీయ జీవితం మనుషుల దగ్గర చూపించేది. ସେଥି ନିମନ୍ତେ ଆମ ଆତ୍ମିକ ଜୀବନ ବା ଭକ୍ତିର ଜୀବନ ମଣିଷମାନଙ୍କୁ ଆମେ ଦେଖେଇଥାଉ। కానీ మన హృదయ అంతరాలను వెరిగిన దేవుడు କିନ୍ତୁ ଅନ୍ତରସ୍ଥ ହୃଦୟକୁ ଜାଣିଥିବା ସଦାପ୍ରଭୁ మన హృదయ ఆలోచన పుట్టక ముందే ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ఆలోచిస్తామో ଭାବନା ସୃଷ୍ଟି ହେବା ପୂର୍ବରୁ ଆମମାନଙ୍କ ବିଷୟରେ ଜାଣି ଅଛନ୍ତି ସେ। అలాంటి దేవుడి దగ్గర మన యథార్థత ସେହି ପ୍ରକାର ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମ୍ଭମାନଙ୍କର ସିଦ୍ଧତା మనం చెప్పకపోయినా ఆయనకు తెలుసుంటది. ଆମ୍ଭେମାନେ ନ ଜଣାଇଲେ ମଧ୍ୟ ସେ ଜାଣନ୍ତି। మన జీవితం ఎప్పుడు పాపముతో నింపబడి ఉంటుంది. ଆମ୍ଭମାନଙ୍କ ଜୀବନ ପ୍ରତ୍ୟେକ ପରିସ୍ଥିତିରେ ପାପରେ ହିଁ మన ରହିଥାଏ। ఆలోచనలు ఎప్పుడు కూడా దోషంతో నింపబడి ଆମ୍ଭମାନଙ୍କର ఉంటాయి. ଭାବନା ସବୁବେଳେ ଅନେକ ପ୍ରକାର ଦୋଷରେ ପରିପୂର୍ଣ୍ଣ ଥାଏ। కానీ అవన్నీ ఎంత కప్పుకోవాలన్నా ସେ ସବୁ କିଛି ଯେତେ ଲୁଚେଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲେ ବି యథార్థత సమస్తాన్ని చూసిన ఆయన କିନ୍ତୁ ସେଇ ସିଦ୍ଧତା ଦେଖିବାର ସଦାପ୍ରଭୁ మనం ఏమై ఉన్నామో ఆయనకు ଆମ୍ଭେ తెలుసు. କଣ ହେଇକି ଅଛୁ ସେ ସବୁ କିଛି ଜାଣନ୍ତି। దావీదు మాట్లాడుతున్నాడు, ଦାଉଦ କହୁଅଛନ୍ତି, నన్ను పరిశీలించు, ମତେ ପରୀକ୍ଷା କର, నన్ను పరిశోధించు. ମତେ ପରୀକ୍ଷା କର ପ୍ରଭୁ। పరిశోధించడం అనగా ଯଦି ପରୀକ୍ଷା ଏବଂ ପରିଶୋଧକର ଅର୍ଥ, వర్షాకాలాన్ని మామిడికాయలు కాస్తాయి చూడండి. ମନେ କରନ୍ତୁ ବର୍ଷା ଦିନରେ ଆମ୍ବ ଯଦି ଫଳେ, పళ్ళు ఈ వర్షం కురిసాయి అనుకోండి, పళ్ళులప్పుడు ଯଦି ଆମ୍ବ ପାଚିବା ସମୟରେ ଯଦି ବର୍ଷା ଯଦି ବର୍ଷେ, అప్పుడు నిశ్చయంగా పురుగు ఉంటది అందులో. ନିଶ୍ଚିତ ଭାବରେ ସେ ଆମ୍ବ ଭିତରେ ପୋକମାନେ ଲାଗିଯାଆନ୍ତି। కానీ ఇలా తెరిచి చూస్తే కనిపించదు, କିନ୍ତୁ ତାଙ୍କୁ ଉପରୁ ଦେଖିଲେ କିଛି ଦେଖାଯିବ ନାହିଁ, కానీ ఇలా చూస్తే ତାକୁ కనిపిస్తుంది. ଭିତରକୁ କାଢିକି ଯେତେବେଳେ ଦେଖିବା ପୋକ ଦେଖିବାକୁ ఇప్పుడు ପାଇବା। టమాటా కాయల్లో కూడా అలా ఉంటున్నాయండి, టమాటా కాయల్లో కూడా అలా ବର୍ତ୍ତମାନ ఉంటున్నాయి. ଟମାଟୋରେ ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର ଆମେ ବର୍ତ୍ତମାନ ପୋକମାନେ ଦେଖିବାକୁ ପାଉଛୁ। ఇలా వచ్చేసి చూస్తే కనిపించట్లేదు, ଆମେ ସିଧା ଯଦି କାଟିଦେବା କିଛି ଦେଖାଯିବ ନାହିଁ, ఇలా దగ్గర పెట్టి చూస్తే କିନ୍ତୁ ତାହାକୁ కనిపిస్తుంది. ଭଲରେ ଯଦି ଦେଖିବା ତା ଭିତରେ ପୋକମାନେ ବର୍ତ୍ତମାନ ବାହାରୁଛନ୍ତି। దావీదు దేవుడిని అంటున్నాడు, ଦାଉଦ ପ୍ରଭୁଙ୍କୁ କହୁଅଛନ୍ତି, నా జీవితాన్ని ମୋ ଜୀବନକୁ చూసేయొద్దు, ଏଇ ବାହ୍ୟକୁ ଦେଖିକି ତୁମେ କହିଦିଅ ନାହିଁ, ఇలా పెట్టి ମତେ పరిశోధించి ଭିତରେ చూడు. ମଧ୍ୟ ତୁମେ ଦେଖି ପରୀକ୍ଷା ବା ପରିଶୋଧ କରିକି నాలో ମତେ କୁହ। నీకు దోషం ଯଦି కనిపిస్తుందేమో, ମୋ ଭିତରେ କୌଣସି ଦୋଷ ଯଦି ଦେଖାଯାଏ, నాలో పాపం ଯଦି కనిపిస్తుందేమో, ମୋ ଠାରେ କୌଣସି ପାପ ଯଦି ଦେଖାଯାଏ, నాలో అపరాధం కనిపిస్తుందేమో, ମୋ ଠାରେ କୌଣସି ଅପରାଧ ଦେଖାଯିବ କି, నా హృదయ అంతరాలని ମୋ చూడు, ହୃଦୟ ଅନ୍ତରସ୍ଥକୁ ତୁମେ ଦେଖ, చూసి చెప్పు, ଦେଖିକି ତୁମେ କୁହ, నాకు తీర్పు తీర్చు అని ମତେ ବିଚାର କର। మాట్లాడుతున్నాడు. ఈ రోజు మన జీవితము ଆଜି ଆମ୍ଭମାନଙ୍କର ଜୀବନ ఆయన సంతానం అని చెప్పుకుంటున్నాము, ଆମେ ତାଙ୍କ ସନ୍ତାନ କହିଅଛୁ, ఆయన బిడ్డలుగా ఆయన రక్షణ తీసుకున్నాము. ଆମେ ତାଙ୍କ ସନ୍ତାନ କହିକି ଆଜି ପରିତ୍ରାଣ ପାଇଛୁ మన ଆମ୍ଭେମାନେ। జీవితాన్ని పెట్టి దేవుడి దగ్గర అలా କିନ୍ତୁ మాట్లాడుకుంటున్నాము. ଆମ୍ଭର ଜୀବନ ଦେଖି ପ୍ରଭୁଠାରେ ଆମେ ସେଇ ପ୍ରକାର କହିପାରୁଅଛୁ କି, నన్ను పరిశీలించి కాదు, ପ୍ରଭୁ ମତେ ପରିଶୋଧନ କର ନୁହେଁ, నన్ను పరిశోధించి చూడి ପ୍ରଭୁ ମତେ అనగలుగుతున్నాము. ପରିଶୋଧନ କରିକି ଦେଖ ଆଜି ଦିନରେ। మన జీవితం దేవుడు చూసినప్పుడు ଆଜି ଆମ ଜୀବନ ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଦେଖନ୍ତି, మన పరిశోధించక్కర్లేదు, ଆମ୍ଭମାନଙ୍କୁ ପରିଶୋଧନ କରିବାକୁ ପଡିବ ନାହିଁ। మనం అలా చూస్తే చాలు మనం ఏంటో తెలుసు. ଆମ୍ଭମାନଙ୍କୁ ସାଧାରଣ ପରୀକ୍ଷା କଲେ ଆମେ କିଏ ଆମେମାନେ ଜଣା ପଡିଯିବା మన ପ୍ରଭୁକୁ। రూపం ఏంటో, మన గుణం ఏంటో, మన ଆମ୍ଭମାନଙ୍କ బుద్ధి ରୂପ, ఏంటో, మన ଆମ୍ଭମାନଙ୍କର స్వభావం ଗୁଣ, ఏంటో తెలుసు. ଆମ୍ଭମାନଙ୍କ ସ୍ୱଭାବ, ଆମ୍ଭମାନଙ୍କ କ୍ରିୟା ସେ ଜାଣନ୍ତି। దావీదు అంటాడు, ଦାଉଦ କହନ୍ତି, తన క్రియ ఒకటే యథార్థముగా చూడమలేదు ఆయన, ତାଙ୍କର କ୍ରିୟା ଦ୍ୱାରା ମାତ୍ର ସିଦ୍ଧତା ଦେଖ ସେ କହିନାହାନ୍ତି, తన ఆలోచనందు పరిశీలించమన్నాడు, ତାଙ୍କର ଭାବନାକୁ ମାତ୍ର ସିଦ୍ଧ ଦେଖ ସେ କହିନାହାନ୍ତି, తన నోటి మాటందు పరిశీలించమన్నాడు, ତାଙ୍କ ମୁଖ କଥାକୁ ମଧ୍ୟ ପରିଶୋଧନ କର తన କହିଲେ, క్రియనందు ତାଙ୍କର పరిశీలించమన్నాడు, କ୍ରିୟାକୁ ମଧ୍ୟ ପରିଶୋଧନ କର କହିଲେ, కంటి చూపి అందు కూడా ତାଙ୍କ ଆଖି ଦୃଷ୍ଟିକୁ పరిశీలించమన్నాడు. ମଧ୍ୟ ପରିଶୋଧନ କରିବା ପାଇଁ କହିଲେ। దావీదు ఎంత ఉత్తమమైన జీవితం దేవుడి ଦାଉଦ దగ్గర କେତେ ଉତ୍ତମ జీవిస్తున్నాడు. ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଅଛି। అందుకని ఎంత ధైర్యంగా దేవుడి
దగ్గర ସେଥି మాట్లాడుతున్నాడు. ନିମନ୍ତେ ଏତେ ସାହସର ସହିତ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ నన్ను କହିପାରୁଅଛନ୍ତି, పరిశీలించు, నన్ను ମତେ పరిశోధించు, ପରୀକ୍ଷା କର, ମତେ ପରିଶୋଧନ କର, నా హృదయ అంతరాలలోంచి పరిశోధించని ପ୍ରଭୁ ମୋର ଅନ୍ତରସ୍ଥ మాట్లాడుతున్నాడు. ହୃଦୟରୁ ପରିଶୋଧନ କର। అదే కిందకు వచ్చేసరికి ତା ତଳକୁ ଯେତେବେଳେ ଆମେ ମାନେ ପଢିବା, నీ కృప నా కనుల వెదుట నుంచుకుని ఉన్నాను, ପ୍ରଭୁ నీ ତୁମର సత్యమును ଅନୁଗ୍ରହ ମୋ ଆଖି అనుసరించి ସମ୍ମୁଖରେ నడుచుచున్నాను. ରଖିଅଛି, ତୁମ ସତ୍ୟକୁ ମୁଁ ଆଚରଣ କରୁଅଛି। దావీదు ଦାଉଦ మాట్లాడుతున్నాడు, କହୁଅଛନ୍ତି, నీ కృప ପ୍ରଭୁ ତୁମର ଅନୁଗ୍ରହ నా కనుల వెదుట నుంచుకుని ఉన్నాను, ମୋ ଆଖି ସମ୍ମୁଖରେ ମୁଁ ରଖିଅଛି, అప్పుడు నీ సత్యములో నేను ତେବେ ତୁମର నడుచుకుంటాను. ସତ୍ୟ ମଧ୍ୟରେ ମୁଁ ଆଚରଣ କରିପାରିବି। ఏంటనగా କାରଣ କଣ କହିଲେ, నువ్వు చేసిన మేలంతా, ତୁମେ ଦେଖିଥିବା ଅନୁଗ୍ରହ ସେତେ ମହାନ ଅଟେ, నువ్వు నా పట్ల చూపించిన కృప అంతా, ତୁମେ ମୋ ପ୍ରତି ଦେଖିଥିବା ଅନୁଗ୍ରହ ସେତେ ମହାନ ଅଟେ, నువ్వు చూపించిన కనికరం అంతా ପ୍ରଭୁ ତୁମେ ମତେ ଦେଖେଇଥିବା ଦୟା ବହୁଳ ଅଟେ। జ్ఞాపకం ఉంచుకున్నాను నేను, ପ୍ରଭୁ ମୁଁ ତାହାକୁ ସ୍ମରଣ କରୁଅଛି, అది నా హృదయంలో ఉంచుకుని, ମୁଁ ତାହା ମୋ ହୃଦୟରେ ରଖିକି, నా కన్నుల వెదుట దాచుకుని, ମୋ ଆଖି ସମ୍ମୁଖରେ ରଖିକି ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. ଏ ବାକ୍ୟକୁ ଅନୁସରଣ କରିକି ମୁଁ ଚାଲୁଅଛି। ఆయన వాక్యం అనగా ఆయన సత్యము, ତାଙ୍କ ବାକ୍ୟ କହିଲେ ତାଙ୍କର ସତ୍ୟ, ఈ సత్యములో నేను ତୁମ నడుచుకున్నాను. ସତ୍ୟରେ ମୁଁ ଚାଲୁଅଛି। ఈ రోజు అనేక సార్లు దేవుడి పట్ల మనం విరోధంగా నడుస్తాము. ଆଜି ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମେ ବିରୋଧରେ ଚାଲିଥାଉ, దేవుడి వాక్యాన్ని దూరంగా పెట్టేసి ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଦୂରରେ ରଖିକି మన ఇష్టానుసారంగా నడుస్తాము. ଆମ୍ଭମାନଙ୍କ ଇଚ୍ଛାରେ ଆମେ ମାନେ ଚାଲିଥାଉ। అయినా కూడా మన క్షమించి ତଥାପି ପ୍ରଭୁ କ୍ଷମା କରିକି ఆయన కృపతో మన నడిపిస్తారు. ତାଙ୍କ ଅନୁଗ୍ରହରେ ଆମମାନଙ୍କୁ ଚଳାନ୍ତି। అనేక సార్లు ఆపదల్లో అక్కర్లో కూడా మన ଆଜି నడిపిస్తారు. ଅନେକ ବିପଦରେ ଏବଂ ଅଭାବରେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରନ୍ତି। అప్పుడు అనుకుంటాము, ସେତେବେଳେ ଆମେ ଭାବିଥାଉ, మన భక్తిని పెట్టి మన శ్వాసాన్ని పెట్టి అనుకుంటాము. ଆମ୍ଭମାନଙ୍କ ଭକ୍ତି ବା ଆମମାନଙ୍କ ବିଶ୍ୱାସ ହେତୁ ପ୍ରଭୁ ଉଦ୍ଧାର କଲେ ଆମେ మన ଭାବିଥାଉ। భక్తిని పెట్టి శ్వాసాన్ని పెట్టి కాదు, ଆମର ଭକ୍ତି ବା ଆମର ବିଶ୍ୱାସ ହେତୁ ପ୍ରଭୁ ସୁରକ୍ଷା ଦେଇନାହାନ୍ତି। చెడ్డగా నడుస్తున్నా ଆମେ ମାନେ ଖରାପ ମାର୍ଗରେ ଚାଲୁଥିଲେ ବି, మాట వినకుండా బుద్ధిహీనుల్లా ଆମେ ତାଙ୍କ తప్పుపోతున్నా, କଥାକୁ ନ ଶୁଣିକି ଆମେ ଅନ୍ଧ ଭଳିଆ ଚାଲିଲେ ବି, మన క్షమించి ఆయన ప్రేమ మన మీద ఉంచి, ଆମ୍ଭମାନଙ୍କୁ କ୍ଷମା କରିକି ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ଆମ୍ଭମାନଙ୍କ ଉପରେ ଦେଇକି, ఆయన కృప మన మీద ఉంచి, ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ଆମ୍ଭମାନଙ୍କ ଉପରେ ଦେଇକି, మన సంకట్లో, మన బాధల్లో, మన ଆମମାନଙ୍କ రోగంలో ସଙ୍କଟରେ, ଆମ କଷ୍ଟରେ, ଆମ ରୋଗରେ మన నిడిపించినప్పుడు ଆମ୍ଭମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ସମୟରେ ఆయన ప్రేమని మనం తెలుసుకుని ତାଙ୍କର ପ୍ରେମକୁ ଆମେ ମାନେ ଜାଣିକି, బుద్ధి తెచ్చుకుని మార్పు వస్తదని, ହୁଏତ ଆମେ ମାନେ କୌଣସି ମନ ପରିବର୍ତ୍ତନ କରିପାରିବା କହିକି, మనం తప్పు చేసినా సరే క్షమించి మనం ଆମ୍ଭେ ମାନେ ଭୁଲ చేర్చుకుంటాడు. କରିଥିବା ସତ୍ତ୍ୱେ ବି ସେ କ୍ଷମା କରିକି, కానీ ఇక్కడ దావీదు అంటాడు, କିନ୍ତୁ ଦାଉଦ କହନ୍ତି, నువ్వు చేసిన కృపని నా కన్నుల వెదుట ପ୍ରଭୁ ତୁମର దాచుకుని, ଅନୁଗ୍ରହକୁ ମୋ ଆଖି ସମ୍ମୁଖରେ ରଖିଲି, నా హృదయంలో దాచుకుని, ମୋ ହୃଦୟରେ ତାହା ରଖିକି, నీ సత్యమనే ତୁମ వాక్యములో ସତ୍ୟ ହେଇଥିବା నడుచుకున్నానయ్యా ବାକ୍ୟରେ ମୁଁ ଆଚରଣ କରୁଅଛି। అని దావీదు ଏ ପ୍ରକାର మాట్లాడుతున్నాడు. ଦାଉଦ ఆయన କହିପାରୁଅଛନ୍ତି, చూపించిన ప్రేమను, ସେ ଦେଖେଇଥିବା ପ୍ରେମ, ఆయన మన పట్ల చూపించిన కృపను, ସେ ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରତି ଦେଖେଇଥିବା ପ୍ରେମକୁ, ఆయన కనికరాన్ని, ତାଙ୍କର ଦୟାକୁ, ఆయన జాలిని ତାଙ୍କର କରୁଣାକୁ మనం గుర్తించుకుని ଆମ୍ଭେ ମାନେ ଜାଣିକି, అనేక సంఘటన నుంచి, ଅନେକ କଷ୍ଟରୁ, అనేక రోగంలోంచి, ଅନେକ ରୋଗରୁ, అనేకమైన ప్రమాదంలోంచి, ଅନେକ ପ୍ରକାର ସଙ୍କଟରୁ, అనేకమైన అక్కర్లోంచి, ଅନେକ ପ୍ରକାର ଅଭାବରୁ, అనేకమైన వ్యాధుల్లోంచి ଅନେକ ପ୍ରକାର ଦୁଃଖରୁ విడిపించిన మన స్థితిని జ్ఞాపించుకుని, ଆମ୍ଭମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିଥିବା ସ୍ଥିତିକୁ ଆମେ ସ୍ମରଣ କରିକି, ఎంతగా ఆయన కృప, ప్రేమ, కనికరం మన పట్ల నుంచి మన କେତେ ଅଧିକ ଅନୁଗ୍ରହ ପ୍ରେମ ସେ ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରତି ରଖିଅଛନ୍ତି। ప్రతి అగాధము నుంచి మన ఎలా విడిపించి, ପ୍ରତ୍ୟେକ ପ୍ରକାର ଅଗାଧରୁ ସେ ଆମ୍ଭମାନଙ୍କୁ ଉଦ୍ଧାର మన କରିକି, ఈ లోకంలో సురక్షితముగా ఎలా నడిపిస్తున్నాడు ଆମ୍ଭମାନଙ୍କୁ ଏ ଭୂମି ଉପରେ କେତେ ସୁରକ୍ଷିତ ଭାବରେ ସେ ଚଳଉଛନ୍ତି, మనం జ్ఞాపకుంచుకుని, ଆମ୍ଭେମାନେ ସ୍ମରଣ କରିକି, మన హృదయంలో దాచుకున్నప్పుడు ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେବା ଯଦି, ఆయన వాక్యములో, ఆయన మాటల్లో నడవక, ତାଙ୍କ ବାକ୍ୟରେ ତାଙ୍କ କଥାରେ ଆମ୍ଭେମାନେ ଚାଲିପାରିବା। ఆయన మేలుని కానీ, ఆయన కృపని కానీ మరిచిపోయిన ଯଦି వారిగా ତାଙ୍କର మనము ଅନୁଗ୍ରହ ବା నామకలకే, ତାଙ୍କର ଆଶୀର୍ବାଦକୁ ଯଦି ଆମେ ଯଦି ଭୁଲିଯିବା, ఆయన వాక్యానికి, ఆయన మాటకి విధేయత చూపించకుండా ଯଦି ତାଙ୍କ ବାକ୍ୟକୁ ତାଙ୍କ କଥାକୁ ଯଦି ନମ୍ରତା ନ ହେବା ଆମ୍ଭେମାନେ, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ଆମ୍ଭ ମନ ଇଚ୍ଛାରେ ଜୀବନ କାଟିଲେ, కానీ దావీదు మాట్లాడుతున్నాడు, ଦାଉଦ କହୁଅଛନ୍ତି, అయ్యా నువ్వు చేసిన మేలుల్ని, ପ୍ରଭୁ ତୁମେ କରିଥିବା ଅନୁଗ୍ରହକୁ, నువ్వు చూపించిన కృపని, ତୁମେ ଦେଖେଇଥିବା ଅନୁଗ୍ରହକୁ, నువ్వు చూపించిన ప్రేమని ତୁମେ ଦେଖେଇଥିବା ప్ରେమକୁ నా హృదయములో దాచుకుని, ମୋ ହୃଦୟରେ ମୁଁ ରଖିକି, నా కన్నుల వెదుట ମୋ ఉంచుకున్నానయ్యా. ଆଖି ସମ୍ମୁଖରେ ମୁଁ ରଖିଅଛି। అందుకనే నీ సత్యములో, నీ వాక్యములో, ସେଥି నీ ନିମନ୍ତେ ତୁମ మార్గములో, నీ ସତ୍ୟରେ, మాటలో ତୁମ ମାର୍ଗରେ, ତୁମ నడుస్తున్నానయ్యా କଥାରେ ମୋର ଜୀବନକୁ ମୁଁ ରଖିଅଛି। అని దావీదు এই మాట్లాడుతున్నాడు. ପ୍ରକାର ଦାଉଦ କହୁଅଛନ୍ତି। ఈ రోజు దావీదు వంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ଆଜି ఉన్నామా? ଦାଉଦ ଭଳି ଆତ୍ମିକ ଜୀବନ ଆମ୍ଭ ମାନଙ୍କର ଅଛି କି?
ఎందుకు దావీదు ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడు అనగా ଦାଉଦ କାହିଁକି ଆତ୍ମିକ ଜୀବନ ଅଛନ୍ତି କହିଲେ దేవుడు కట్టడాలను ପ୍ରଭୁଙ୍କ గైకొనడానికి ନିୟମକୁ ସେ ଅନୁସରଣ କଲେ తన హృదయాన్ని వాక్యం వైపు ତାଙ୍କ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କ ଆଡକୁ ନେଇକି ଆସିଲେ అందుకని ఆత్మీయ జీవితంలో దేవుడి దగ్గర ସେଥି ନିମନ୍ତେ ଆତ୍ମିକ ଜୀବନରେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଆସିଲେ దేవుడి దగ్గర యథార్థముగా ఉన్నాడు ପ୍ରଭୁ ଠାରେ ଏକ కాబట్టి ସିଦ୍ଧତାର ଜୀବନ କାଟି ପାରିଲେ నన్ను పరిశోధించు పరిశీలించు ପ୍ରଭୁ ମତେ ପରୀକ୍ଷା କର ମତେ ପରିଶୋଧନ କର నా କହିଲେ హృదయ అంతరాలలో పాపము దోషము ఏమైనా నీకు ପ୍ରଭୁ ମୋର కనిపిస్తుందేమో ଅନ୍ତରସ୍ଥ ହୃଦୟରେ କୌଣସି ପାପ ଦୋଷ ଯଦି ଦେଖାଯାଏ నా ఆలోచనలో నా చూపుల్లో నడతల్లో ପ୍ରଭୁ ମୋ కనిపిస్తుందేమో ଦୃଷ୍ଟିରେ ମୋ ଆଖିରେ ମୋ ଚାଲିପାରେ నన్ను పరిశోధించు ମତେ ପରିଶୋଧନ କର ମତେ పరిశీలించు ପରୀକ୍ଷା କର ସେ ఈ କହିପାରିଲେ రోజు ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం ଆଜି ఏర్పరచబడ్డామంటే ଆମେମାନେ ତାଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଯଦି ରହିବା ପାଇଁ ହେଲେ మన జీవితము దావీదు వలె దేవుని దగ్గర ఆత్మీయత కలిగి ଆମମାନଙ୍କର ఉండాలి. ଜୀବନ ଦାଉଦ ଭଳି ଆତ୍ମିକ ଜୀବନ ହେବା କଥା మన పరిశుద్ధమైన జీవితము దేవుని సన్నిధిలో దావీదు వలె ଆମମାନଙ୍କର యథార్థముగా ପବିତ୍ର ఉండాలి. ଜୀବନ ଦାଉଦଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଭଳି ଆମମାନଙ୍କ ଜୀବନ ହେବା କଥା అలాంటి జీవితాన్ని మనం కోరుకుంటూ దేవుడు ସେଇ కోరుకుంటున్నాడు. ପ୍ରକାର ଜୀବନ ପ୍ରଭୁ ଆମ ଠାରୁ ଆଶା କରନ୍ତି దేవుడి సన్నిధిలో మన ఆరాధనలో నిలబెట్టాడు ఆయన. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ତାଙ୍କ ଆରାଧନାରେ ଛିଡା କରୁଅଛନ୍ତି నోటితో ఆయన్ని ఆరాధించే ఆరాధన ఇష్టం కాదు ఆయన. ମୁଖ ଦ୍ୱାରା କରୁଥିବା ଆରାଧନା ସେ ଚାହୁଁନାହାନ୍ତି ఎందుకంటే మన హృదయ అంతరాలను వెరుకున్న దేవుడు ଆମ ఆయన. ଅନ୍ତରସ୍ଥ ହୃଦୟକୁ ଜାଣିବା ପ୍ରଭୁ ସେ ଅଟନ୍ତି మన హృదయంలో ఆలోచన పుట్టక ముందు ఆయన ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଭାବନା ସୃଷ୍ଟି ହେବା ପୂର୍ବରୁ ସେ ଆମକୁ ଜାଣନ୍ତି హృదయ యథార్థతను పెట్టే మన ଆମମାନଙ୍କ ఆరాధన. ହୃଦୟର ସିଦ୍ଧତା ଦ୍ୱାରା ଆମର ଆରାଧନା ସେ ଗ୍ରହଣ మన କରନ୍ତି ప్రార్థన మన జ్ఞాపనాన్ని ଆମମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ଆମମାନଙ୍କ ନିବେଦନ ଆମର ସିଦ୍ଧତା ଦ୍ୱାରା ଗ୍ରହଣ କରନ୍ତି దాన్ని ఆయన అంగీకరిస్తాడు. ତାହା ହିଁ ସେ ଗ୍ରହଣ କରନ୍ତି అందుకనే ସେଥି ନିମନ୍ତେ దావీదు ఏ విధంగా దేవుని సన్నిధిలో ଦାଉଦ ଯେଉଁ ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କୁ ଆରାଧନା କଲେ యథార్థత కలిగి ଯେଉଁ ପ୍ରକାର జీవించాడో ସିଦ୍ଧତାରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆରାଧନା କଲେ అలాంటి యథార్థముతో ସେଇ ପ୍ରକାର ସିଦ୍ଧତାର ସହିତ సత్యముతోను ఆత్మతో ସତ୍ୟର ସହିତ ఆరాధించే వారిగా ପ୍ରଭୁଙ୍କୁ ଆରାଧନା କରିବା ବ୍ୟକ୍ତି ଭଳିଆ మనం ఉన్నప్పుడే ଆମ୍ଭେମାନେ ଯଦି ରହିବା మన ఆరాధన ଆମ୍ଭମାନଙ୍କ ଆରାଧନା మన ఆత్మీయ జీవితం ଆମ୍ଭ ଆତ୍ମିକ ଜୀବନ మన పరిశుద్ధమైన జీవితం ଆମ୍ଭମାନଙ୍କ ପବିତ୍ର ଜୀବନ మన శ్వాస జీవితం ଆମ୍ଭମାନଙ୍କ ବିଶ୍ୱାସ ଜୀବନ ఆయన ఇష్టపడి ఉత్తమైన ସେ జీవితాన్ని ଆମ୍ଭମାନଙ୍କୁ ఇస్తాడు. ଇଚ୍ଛା କରିକି ଆମ୍ଭମାନଙ୍କ ସହବର୍ତ୍ତୀ ହୁଅନ୍ତି దావీదుకు ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. ଦାଉଦ ଗୋଟେ ସାକ୍ଷ୍ୟ ଦେଲେ ସଦାପ୍ରଭୁ నా సన్నిధిలో నా హృదయానుసారుడిగా ମୋ దావీదు ଉପସ୍ଥିତିରେ ମୋ ହୃଦୟ జీవిస్తున్నాడు. ଅନୁଗାମୀ ଅଟନ୍ତି ଦାଉଦ କହିକି దావీదు దేవుని హృదయానుసారుడిగా ଦାଉଦ జీవించాడు. ସଦାପ୍ରଭୁଙ୍କୁ ହୃଦୟ ଅନୁଗାମୀ ହେଇପାରିଲେ అందుకనే తరతరాలు కూడా ସେଥି ନିମନ୍ତେ ଯୁଗ ଯୁଗ ପର୍ଯ୍ୟନ୍ତ దావీదుని జీవించాడు. ଦାଉଦଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ దావీదు తరాల్ని కూడా దీవించాడు. ଦାଉଦଙ୍କ ବଂଶକୁ ମଧ୍ୟ ସଦାପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କଲେ హిజ్కియా దేవుని సన్నిధిలో యథార్థతముతో ହିଜକିୟ జీవించాడు. ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଏକ పవిତ୍ର ଜୀବନ కాటిଲେ మరణకారమైన తెగులు వచ్చిన ଏକ ମୃତ୍ୟୁଦାୟକ ରୋଗ ଆସିଲେ ବି హిజ్కియా యథార్థతను చూసి ହିଜକିୟଙ୍କ సిద్ధତାକୁ ଦେଖି 15 సంవత్సరాలు తిరిగి 15 ବର୍ଷର ఆయుష్ ଆୟୁ ସଦାପ୍ରଭୁ ତାହାଙ୍କୁ ଦେଲେ ఈ రోజు యథార్థమైన జీవితం కలిగి ଆଜି ఉంటే ସିଦ୍ଧତାର ଜୀବନ ରହିଲେ ఆయన సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించి ତାହାଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଆମେ ସିଦ୍ଧତାର ଜୀବନ କାଟିଲେ యథార్థమైన క్రియలు ఆలోచన కలిగి ఉంటే ସିଦ୍ଧତାର କ୍ରିୟା ଏବଂ ଭାବନା ଯଦି ରହିବ మన జీవితాన్ని మన సంతానాన్ని చూసి ଆମ୍ଭର ଜୀବନ ଆମ ସନ୍ତାନକୁ ସେ ଦେଖିକି దావీదుకి హిజ్కియాకి ఇచ్చిన దీవెనిస్తాడు. ଦାଉଦଙ୍କୁ ଦେଇଥିବା ଏବଂ ହିଜକିୟଙ୍କୁ ଦେଇଥିବା ଆଶୀର୍ବାଦ ସଦାପ୍ରଭୁ ଆମ୍ଭମାନଙ୍କୁ మన ଦେବେ ప్రార్థన మన ఆరాధన ఆత్మీయ జీవితం ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ଆମ୍ଭମାନଙ୍କ ଆରାଧନା ଆମ୍ଭମାନଙ୍କ ଆତ୍ମିକ ଜୀବନ దావీదు వలె హిజ్కియా వలె ଦାଉଦଙ୍କ ଭଳିଆ ଏବଂ ହିଜକିୟଙ୍କ ଭଳିଆ యోబులా మనం ఉంటే ଆୟୁବ ଭଳି ଆମେ ରହିବାର ଅଛି ఆయన ఇష్టమైన సంతానముగా ତାହାଙ୍କ ଇଚ୍ଛାଜନକ ସନ୍ତାନ ମାନେ ହେବାର ଅଛି ఆయన శాశ్వతమైన ఆశీర్వాదము ତାଙ୍କର ସ୍ଥିର କାଳ ସ୍ଥାୟୀ ଆଶୀର୍ବାଦରେ మనము మన కుటుంబము ଆମ୍ଭେ ଏବଂ ଆମ୍ଭମାନଙ୍କ ପରିବାର ପ୍ରାପ୍ତ దేవుడి వాక్యం ହେଇପାରିବା దీవించును గాక. ପ୍ରଭୁ ଏ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ ଆମେନ୍।